యెషయా గ్రంథము 55:8 నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మానవుని తలంపులు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముగా ఉంటాయి. అయితే ప్రభు తలంపులు ఎలా ఉంటాయంటే ఆకాశంలో భూమి కన్నా అంత ఉన్నతంగా ఉంటాయి ప్రభు తలంపులు. ఎందుకంటే ఆ దేవాది దేవుడు తేజో మహిమలో నివసించే దేవుడు అంటున్నాడు, నరచేతిలో నిన్ను చెక్కుకొనని తన మహిమా స్వరూపంలో నుంచి నిన్ను మహిమగా చూస్తూ ఉంటున్నారు. యేసే అంటున్నాడు, నా విలువైనలో రక్తం చేత నిన్ను కొనుక్కున్నాను, నా జీవితంలో విలువైన బిడ్డ అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, కుడి ఎడమకు కాదు కానీ ఇదే త్రోవలో నడువని నిన్ను ఆధ్యాత్మికంగా జీవ మార్గంలో నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. అయితే నీ తలంపులు ఎలా ఉంటున్నాయి? దేనికి పనికిరాను, నా బ్రతికి ఇంతే, మంచి లేదు, నా మేలు జరగట్లేదు, నిన్ను నువ్వు నిందించుకుంటూ నీ తలంపుల్లో కృంగిపోతున్నావేమో. అయితే నువ్వు విశ్వాసనకర్త అయిన యేసు వైపు చూసినప్పుడు నీకు ఒక ధైర్యం వస్తుంది. చనిపోయి సమాధి చేయబడిన యేసయ్యను లేపిన వాని మహాదేవుని యొక్క ఆత్మ నీలో ఉంది. నువ్వు భయపడవు. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా నడిపిస్తారు.